స్పీడ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ లో పేరుగాంచిన ప్రముఖ సెయింట్ ఆన్స్ స్కూల్ పేరుతో నకిలీ స్కూల్ ఏర్పాటు చేశారు. కుషాయిగూడ పారిశ్రామిక వాడల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు భవనం వెనకాల ఓ స్కూల్ వెలిసింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడ చేర్చేందుకు క్యూ కడుతున్నారు. నకిలీ పేరు పెట్టుకుని అడ్మిషన్లు దండుకుంటున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కేసానుపల్లిలో సీసీ రోడ్డును గురజాల ఎమ్మెల్యే శ్రీనివాసరావు భూమి పూజ చేశారు. కస్తూర్బా గాంధీ బాలిక పాఠశాలలో ఇంటర్మీడియట్ తరగతి గదులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యాశాఖలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీ సమస్య మా పరిష్కారం పేరుతో కొత్తగా వాట్సాప్ అప్లికేషన్ పెట్టారు తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు టీడీపీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాడులో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు చేశారు. జమీందార్ కాంప్లెక్స్ లో పేకాట శిబిరం భారీ స్థాయిలో సాగుతున్నాయనే సమాచారంతో రావులపాలెం టౌన్ సీఐ ఎం శేఖర్ బాబు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్టు చేసి వారి నుంచి 2 లక్షల వరకు నగదు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో యువజన క్రీడల శాఖ అధికారి సిహెచ్ రఘు ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతర్జాతీయ క్రీడాకారులుగా తయారు చేయడమే లక్ష్యంగా ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్లు రఘు తెలిపారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. బస్సు లారీని ఢీకొట్టడంతో డ్రైవర్తో పాటు 12 మందికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించారు. బస్సు నర్సీపట్నం నుంచి విశాఖ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగబలిజ సంఘం అధ్యక్షులు పటోళ్ల సంగమేశ్వర నియమితులయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని సంగమేశ్వర్ అన్నారు. పిల్లలకు చదువు పట్ల ఆసక్తిని పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులపై కూడా ఉందని చిన్మయ్ మిషన్ ఇన్ఛార్జ్ స్వామీజీ సర్వేశానంద అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రస్తుతం ఆధునిక సమాజంలో విద్యార్థులు పుస్తక పఠనం వైపు మళ్లించాలని ఆయన సూచించారు.